జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారి చుట్టి ఈ వ్యక్తులు పగబట్టిన పాములాగా తిరుగుతూ ఉన్నారు. అయితే జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారి చుట్టూ ఏ వ్యక్తులు పగబట్టిన పాములాగా తిరుగుతూ ఉన్నారు? ఆ వ్యక్తులు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9662000440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మేషరాశి వారిని ఎందుకు టార్గెట్ చేశారు అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారిని ఏ వ్యక్తి పగబట్టిన పాములాగా వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని అగ్నితత్వమైనటువంటి రాశులుగా పరిగణిస్తూ ఉంటారు. వీరికి మొండితనం, కోపం అధికంగా ఉంటుంది. అత్యంత మొండిగా ప్రవర్తించే వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీరికి మొండితనం అంటే అగ్నితత్వం, కోపం కూడా అధికంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాలకే కోపపడుతూ ఉంటారు. అతిగా కోపం అనేది వస్తుంది. అలానే మొండితనం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా అది కావాలి అని అంటూ ఉంటారు. అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వారి దగ్గర డబ్బులు ఉన్నవా లేవా ఏంటి ఏది ఆలోచించరు. అయితే అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఇది కావాలి అంటే కావాలి అనేసి ఇప్పుడు వారి దగ్గర ఉన్న సొమ్ముని అంటే ధనాన్ని మొత్తం కూడా వారు అనుకున్న దానికి ఖర్చు పెడుతూ ఉంటారు. అలానే లగ్జరీస్ కోసం కూడా కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక వారికి డబ్బు అవసరమైనప్పుడు చేతిలో డబ్బు ఉండదు. అలానే వీరు ఎదుటి వారికి కూడా వీరి దగ్గర ధనం ఉంటే ఎదుటి వారికి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరికి అవసరం వచ్చి ఎవరినైనా అడిగితే మాత్రం అస్సలు వీరికి ఎవరూ కూడా సహాయం అనేది చేయరు. దానిని వీరు గ్రహించలేకపోతూ ఉంటారు. ఇక ఎదుటి వ్యక్తులకి ఎప్పుడు అంటే ఏ సహాయం అవసరం ఉన్నా వీరి దగ్గర ఉంటే మాత్రం లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. అలానే వీరు చెడుకి ఆకర్షితులు అయినంత ఈజీగా మంచికి ఆకర్షితులు కాలేరు. అంటే ఎవరైనా ఏదైనా చెడు చెబితే చాలా తొందరగా విని దానిని అంటే ఆరాధిస్తారు. కానీ ఎవరైనా మంచి చెబితే మాత్రం దాన్ని అస్సలు పట్టించుకోరు. అంటే వీరు ఏదైనా అంటే దానికి సరే అనేటటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటారు. వీరు ఏదైనా తప్పుదారిలో వెళుతున్నా, వీరేదైనా కరెక్ట్ చేయకపోయినా అది ఇలా కాదు అలా అని ఎదుటి వ్యక్తులు చెప్పినా సరే వీరు అస్సలు అంటే అస్సలు నమ్మరు. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటారు. అందువల్ల వీరికి వచ్చే అదృష్టం కూడా ఆగిపోతుంది. అంటే వీరు అనుకుంటూ ఉంటారు చాలాసార్లు, మేము చాలా మంచి చేస్తూ ఉంటాము అందరికీ. అలానే మేము అందరి పట్ల మంచిగా ఉంటాము. ఎన్నో పూజలు చేస్తాము, ఎన్నో పరిహారాలు చేస్తాము. అయినా సరే మాకు అంటే ఏ దైవం కూడా మమ్మల్ని అనుగ్రహించట్లేదు. మాకు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి మాకు వస్తూనే ఉన్నాయి. డబ్బు అనేది చేతిలో ఉండట్లేదు. ఎంత కష్టపడినా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి అని వీరు బాధపడుతూ ఉంటారు.
అయితే మీరు ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల వారు మీకు డబ్బుని రాకుండా అడ్డుకుంటూ ఉంటారు. మీకు ధనం అనేది అస్సలు రాకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు. అందువల్ల మీకు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అధికంగా వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరు అంటే సమస్యల పాలు కాకుండా ఉండాలి అంటే ముందు మీరు చేసేటటువంటి స్నేహం ఎలాంటిది? ఎలాంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తూ ఉన్నారు? అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి ఉంచండి. అప్పుడు మీకు చాలా బాగుంటుంది. మీరు సమస్యలు అనేవి లేకుండా ఉండగలుగుతారు. మీకు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా కూడా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. మీ ఆరోగ్యం కూడా ఎల్లవేళలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా మీకు శత్రువులు అధికంగా ఎందుకు ఉంటారంటే గనక మీరు ఆర్థికంగా లాభపడాలి అనుకున్నప్పుడు మీరు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. కష్టం ఎంత ఉన్నా సరే వెనక్కి తగ్గరు. అలాంటి కష్టం అనేది ఎదుటి వ్యక్తులు పడలేరు. అందువల్ల ఎదుటి వ్యక్తులు ఎదగలేరు. కానీ మీరు అతి త్వరగానే ఎదిగిపోతూ ఉంటారు. అలా మీరు ఎదగటాన్ని ఎవరూ కూడా చూసి ఓర్చుకోలేరు. అందువల్ల మీకు చెడు జరగాలి అని పగబట్టిన పాములాగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందా? ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలి? ఎప్పుడు మిమ్మల్ని ధన నష్టం చేయాలి? ఎప్పుడు మీరు జీవితంలో డబ్బు అలానే అంటే పేరు, ప్రతిష్ట ఇలాంటివి లేకుండా మంచి హోదా, సమాజంలో గౌరవం లేకుండా ఎప్పుడు ఉంటారో అప్పుడు వీరు చాలా సంతోషిస్తారు. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో జాతకరీత్యా అంటే మీ వృత్తిపరంగా, విద్యాపరంగా అయితే కలిసి వస్తుంది. శుభప్రదంగా ఉండబోతుంది. వీరికి ప్రతి దశలో కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా కెరియర్, వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారికి అత్యంత అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వ్యక్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ప్రస్తుతమైతే చాలా చక్కగా మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి అంటే వీరికి లాభాలు, ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరు వ్యాపార పరంగా భారీ లాభాలను అందుకుంటారు. విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు లభిస్తుంది. ఈ సమయంలో మంచి అవకాశాలు పొందుతారు. సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం అందుకుంటారు. మీరు మీ యొక్క ఆదాయ వనరులు పెంచుకోవటానికి కష్టపడినటువంటి కష్టం ఈ సమయంలో ప్రతిఫలాన్ని మీకు తిరిగి ఇస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యాలు అస్సలు చేసుకోకపోవటమే బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాశి వారు ఎలా ఉంటారంటే ఎదుటి వారికి ఏదైనా సమస్య వస్తుంది అన్నా, ఆపద వస్తుంది అన్నా వెంటనే ఆదుకునేటటువంటి వ్యక్తులు. అందువల్ల వీరు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే వెళుతూ ఉంటారు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో అలాంటి విషయంలో జోక్యం చేసుకోకపోవటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వీరికి ఈ సమయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క మానసిక ధైర్యం పెరుగుతుంది. వారు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరు కూడా. ఇక మనీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అందుకుంటారు. అలానే పెద్ద ప్రమాదం నుండి బయటపడే అవకాశం ఉంది. బంధువుల నుండి ఆర్థికపరమైన సహాయం కూడా వీరికి అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఈ రాశి వారి చుట్టే కొంతమంది అంటే వీరిని చెడగొట్టడానికి, వీరి యొక్క జీవితంలో కష్టాలు అనేవి పెంచడానికి, వీరికి కష్టాలు అనేవి లేవు అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్నో సమస్యలను, ఎన్నో కష్టాలను, ఎన్నో అడ్డంకులను, ఆటంకాలను దాటుకొని వీరికంటూ ఒక స్థాయిని వీరు క్రియేట్ చేసుకున్నారు అనేటటువంటి అంశాలను ఎవరూ కూడా పట్టించుకోరు. వీరు చాలా సంతోషంగా ఉన్నారు, వీరికి అన్ని విధాలుగా కూడా బాగుంది అని అనుకుంటారే తప్ప వారు ఈ స్థాయికి రావటానికి పడినటువంటి కష్టాలు ఏమిటి, వారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అనేటటువంటి దానిని మాత్రం ఎవ్వరూ కూడా ఆలోచించరు. ఎవరికీ కూడా అది అవసరం లేదు. కేవలం వీరు బాగున్నారు, వీరు సంతోషంగా ఉన్నారు, డబ్బుకి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నారు అనేటటువంటి దానిపైన మాత్రమే దృష్టిని పెడుతూ ఉంటారు. కానీ ఈ రాశివారు చాలా ధైర్యవంతులు, చాలా తెలివి ఉంటుంది కానీ దానిని ఉపయోగించుకోరు. ఉపయోగించుకున్నట్లు అయితే గనక వీరి అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. అయితే
ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పగబట్టిన పాముల్లాగా వీరి వెనుకే తిరిగేటటువంటి అంటే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. అలానే ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను షేర్ చేసుకోకూడదు. అలా షేర్ చేసుకుంటే గనక మీకు కష్టాలు అనేవి తప్పవు. ఎందుకంటే మీ రహస్యాలను వారు గుంజుకుంటారు. అంటే మీరు ఏదైతే రహస్యంగా దాచుకున్నటువంటి వివరాలు ఉన్నాయో ఇక ఆ వివరాలను వారు తెలుసుకొని వారు కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటారు. కానీ మిమ్మల్ని అణగదొక్కి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. మీతో పాటు కాకుండా మిమ్మల్ని అణగదొక్కి వారు ఎదగాలి అని భావిస్తారు. కనుక అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులు మీ యొక్క స్నేహితుల్లోనే ఉంటారు. ఎందుకంటే వారు అంటే మీతో స్నేహపూర్వకంగా ఉంటారు. మిమ్మల్ని అణగదొక్కడానికి వారు అలా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఇక అలానే మీరు మాట్లాడేటప్పుడు మాటలు కాస్త అదుపులో ఉంచుకుంటే ఇంకా మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. తెలుసుకున్నారు కదా! జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.